నమస్తే చెప్పు. హాయ్ నమస్తే. ఇంట్లో బండిలోకి వెళ్ళి అటు పోనిచ్చిన మిషన్ సగం ట్యాంక్ పోతుందంటే లేక వచ్చేవారికి మొత్తం దిగవాడుకుంటూ పోయింది బండి. దాంట్లో మొత్తం గడ్డేసిన. నువ్వు పచ్చివాళ్ళ కిరాయి కొడతావు కదా, నీకు రేట్ ఎంత ఉన్నది మిల్లులలో అని నన్ను చాలా ఇన్స్టాలో కూడా ఫోన్లు వచ్చినాయి మా అందరికీ నమస్తే. మళ్ళీ వచ్చిన పచ్చివాళ్ళ కిరాయికి. మొత్తం ఈడోటి బండి ఉన్నది జాండియరు, మనం ఇంకో అక్కడ మనది, ఇంకోటి అక్కడ పోతుంది మా మిషన్. అది మన నువ్వులాంటి బండి వచ్చింది. మొత్తం 5 ఎకరాలు. మొత్తం 5 ఎకరాలు అంటే 5 ట్రాక్టర్లు వచ్చినాయి అట. మన ఇప్పటి వరకు 3 వచ్చినాయి, ఇంకా 2 వస్తాయి. అంటే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. అంటే నేను వెళ్ళా మీకు చెప్పలేకపోతాను, ఎందుకంటే వీడియోలు బాగా లెంత్ అవుతాయి అట్లా. నేను మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టినా కదా మామ. అది ఏంటంటే మనకి ఇట్లా పరద కట్టుకుంటే ఏంటంటే అట్లా అన్న అది ఎన్ని ట్యాంకులు పడతాయి అని అడుగుతారు, చాలా మంది అడుగుతారు. ఇప్పుడు ఇది చూడు మామ, ఇది వెనక కనబడేది. దీంట్లో మాత్రం 1.5 ఎకరాన్నర పోసుకోపోవచ్చు. అట్లా ఏంటంటే ఏముంటుంది మా ఆపచ్చన ఏమో ఉంటుంది చూడు డైలాగ్. అది ఏంటంటే ఒడ్లు మంచిగా కూడా పోసుకోపోవచ్చు. మా ఒడ్లు కొంచెం కింద పడ్డా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది. మీరు చాలా వీడియోలలో చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ అవిట్లా. ఏంటంటే డబ్బులు కింద పడి వడ్లన్నీ కూడా అట్లా అవుతాయి. ఏంటంటే నేనేంటంటే చిన్నగా నేను మన ఏంటంటే 1 ఎకరం వడ్లు పడితే ఇట్లా సేఫ్ ఉంటుంది అన్నట్టు. ఒడ్లు మంచిగా ఉంటే పోసుకోపోవచ్చు మా. ఈ బాగా అయితే మొత్తం దమ్ముదాము కట్టిండు, ఘోరంగా హైట్ కట్టిండు. ఇల్లు అయితే 1 ఎకరాన్నరగా పోసుకోపోవచ్చు. ఇట్లా అంటే కొంచెం డేంజర్ ఉంటుంది కొంచెం. అంటే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామా కింటలకి ఎంత అనేది కూడా నేను చెప్తాను మీకు. ఇప్పుడు అయితే మనం మిషన్ కాడికి అయితే పోయి చూద్దామా. ఆడ కొన్ని ఊహలాంటి బండి అయితే ఒక ట్యాంక్ అయితే పోసింది అలా, అక్కడ పోయి మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు మనం అయితే ఆడికి అయితే పోదామా. బండి మీద చూడు, ఆయన కుక్క దెంగులు దెంగి బండి చూడు వారని నాడు కూడా వారికేనారని మంచిగా అడగాలి మా ఒకరోజు బండిని. మొత్తం డ్రమ్ సీల్ మావ. ఇదే మొత్తం దొరది, మా ఊళ్ళో దొర అంటారు. ఆయనకే వచ్చినావు. 5 ఎకరాలు మావ. మొత్తం ఇక్కంచెలు అర్రాక చాలా వరకు డ్రమ్ సీల్ వేసిర్రు ఈసారి. అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా. మన ఒక చెట్టు కిందికి పోయి నేను మీకు ఇలా లాభం ఉంటా నష్టం ఉంటా అని నేను చెప్తాను మీకు. ఇప్పుడు చెట్టు కిందికి అయితే పోయాం మనం. మొత్తం ఇలా 3 ట్యాంకులు పోసింది మామ. ఇంకోటి 3 పోతే ఆడ మనకొకటి బాగున్నది ముంగట బండి. దాని తర్వాత మనది లోడ్ అయ్యేది. ఇక్కడ మాదికి ఎట్లా చెప్పన్నా మా, మొత్తం మాదికి డ్రమ్ సీల్ ఈసారి. చాలా వరకు ఏంటంటే మొత్తం డ్రమ్ సీల్ వేసిరు ఈసారి. మిషన్ అయితే ఆడ మీకు చూపిస్తావు మీకు కదా చెప్పుతే. అన్నా ఓ అన్నా నమస్తే. నమస్తే కనబడతావు. ఇంకో అన్న రాలేమా, వస్తాడు ఇంకో అన్నతో ఇక గమ్మతుంటుంది. నేను చూపిస్తా అన్న వచ్చిన వాళ్ళే. ఈ అన్న లంచ్కి పోతాడు ఇక. అంటే వీళ్ళు ఎట్లా చెప్పన్నా మా అన్నలు శ్రీకాకుళం నుంచి వచ్చిరట. 2 అన్నలు వచ్చిర్రు, ఇంకొక అన్న అత్త. నేను చూపిస్తా. వీళ్ళు మనం అంతకుముందు ఒకటి ఫస్ట్ కిరా వినాం కదా, అక్కడ నాకు గంట సేపు వల్ల నాకు గుద్దాల క్లోజ్ అయింది అన్న తెలుసా. నేను బండి ఎక్కినారు, నేను వీడియో ఇలా అప్లోడ్ చేయలే. అన్న నేర్చుకో అంటాను అన్న మాత్రం. గుద్దాల క్లోజ్ ఉన్నారు మా మస్తు. ఇంకా వచ్చిండు మా అన్న. నమస్తే చెప్పు. హాయ్ నమస్తే. కానీ గుద్దాల క్లోజ్ ఉంటారు మా వీళ్ళు అమ్మతారు. ఎక్కడన్నా శ్రీకాకుళమా? శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఎంత జీతం? 30 ఉంటా. 45 అంట మా అమ్మతోటే. ఇద్దరికా? ఇద్దరు కాదు, ఒక్కరికా? నాకు 45, మనోడికి 35. అంటే 80 అన్నట్టు. తిన్నావు అన్నం? తిన్నప్పుడు తిన్నా. అమ్మతోటి దమ్ అవుతుంది మా. ఇంట్లో బండిలోకి వెళ్ళి అటు పోనిచ్చిన మిషన్ సగం ట్యాంక్ పోతుందంటే లేక వచ్చేవారికి మొత్తం దిగవాడుకుంటూ పోయింది బండి. దాంట్లో మొత్తం గడ్డేసిన, ఉద్దాలకు గడ్డేసినా. మళ్ళీ మీదకి వెళ్ళి ఎండనే వాయించి పడితే అని ఇప్పుడు ఇలాకెళ్ళి చూడాలి మా. బండి వెళ్తే వెళ్ళదు గేడాలు మీకు అవుపిత్తలేవుగా. అవే మా గేడాలు ఊరాగా దిగవాడు వచ్చేటప్పుడే బండి. ఇంకా నేను సగం ట్యాంక్ పోసుకున్నా. నాకు గుద్దా వాళ్ళు ఇప్పుడు చూద్దాం వెళ్తే వెళ్ళదు బండి. అమ్మ తోడే ఇటువంటి టైంలో మా అమ్మతోడు ఎందుకు వచ్చా అనిపిస్తుంది వాళ్ళకు. అమ్మతోడు వెళ్ళింది మా అటో ఇటో గట్టిగా లోడ్ తాడేసిన 4 వీల్ వేసిన గేరు. గుద్దాలు అమ్మతో టెన్షన్ అయింది తెలుసా ఘోరంగా. అమ్మతో మొత్తం ఆ ట్యాంకులో వడ్లు మా అవి కింద పడుతుంది. మా కుక్క దెంగులు దిగుతాడు. అటో ఇటో వెళ్ళింది మా బండి అయితే కూడా. మనం ఇప్పుడు స్టోరీ చెప్తామా మీకు. అంటే నేను ఇంతకుముందు మధ్యాహ్నం పొద్దున చెప్దాం అనుకున్నా. అన్న బండికి పరదలు కట్టలే, పరదలు కట్టిన దానికి మళ్ళీ ఇంటికాడ మనకు ఇంకో పని తాకింది. నీ పూతులు ఇప్పుడు మళ్ళీ ఇంటికాడ మనం పూతులుకొని మళ్ళీ వచ్చినాం స్నానం చేసి. మనం ఒక చెట్టు కిందకి పోయాం. మన
మనం మంచిగా చెట్టు కిందకి వచ్చినాం ఇప్పుడే బండి తీసుకొని. అంటే నన్ను చాలా మంది అడిగేది ఏంటిదంటే, అన్న నువ్వు పచ్చివాళ్ళ కిరాయి కొడుతున్నావు కదా, నీకు రేట్ ఎంత ఉన్నది మిల్లులలో అని నన్ను చాలా ఇన్స్టాలో కూడా ఫోన్లు వచ్చినాయి నేను. అంటే నేను ఒక షార్ట్ వీడియోలు చెప్దాం అనుకుంటాను కానీ అది సరిపోదు వాళ్ళ లెంత్ అట్లా. అందుకే ఫుల్ వీడియో ఇద్దామన్నట్టే మీకు చెప్దామన్నట్టే క్లారిటీ ఇస్తాను నేను. ఇప్పుడు నడిచేది అయితే 1950 ఇక్కడ మన జమ్మికుంట సప్తగిరి. అంటే నీకు ఆ రేటు కూడా కాన్స్టాంట్ ఉండదు ఇప్పుడు ఏంటిదంటే ఈ ఫస్ట్ పెడతారు చూడు, ఒక స్టార్టింగ్ పెడతారు చూడు, ముందుగా దున్నేసిన వాళ్ళే వాళ్ళకేమో 1950. అంటే ఇప్పుడు కొంచెం మనకు బాగా వడ్లు పోతాయి చూడు మిల్లుకి. అప్పుడు ఏంటంటే రేటు అనేది సేట్లు తగ్గిస్తారు అన్నట్టు రేటు. అంటే ఇప్పుడు నీ ప్రజెంట్ ఉన్న రేటు చెప్తానా, ప్రజెంట్ ఎంత ఉన్నది అంటే ఇప్పుడు 19 నడుతుంది అంటే ఇంకొక వేరే మిల్ కాడనేమో 1850, అవి నెట్ పైసలు ఇస్తారు అవి. ఇంకోటి మన సుల్తానాబాద్ దిక్కు 1850 కాదు 1850 19 నట, అవి 3 రోజులకు నెట్ పైసలు వస్తాయి. అంటే ఇట్లా కొంచెం మనకు లాభం ఇట్లా. అంటే మనకు ఇప్పుడు ఐకేపీ స్టార్ట్ కాదు కదా, ఇంకొక వారం పడుతుంది కావచ్చు నాకు తెలిసి. వారం కాదు, ఇంకా టైం బాగానే పడుతుంది ఐకేపీ. ఇప్పుడు రైతులు ఏంటిదంటే అందరూ బాధపడేది ఇదే ఇప్పుడు గాడ్వారాలు వస్తున్నాయి. ఇక గాడ్వారాలు అబ్బా నీ అమ్మకు దుమ్ము గుద్దాలు కుడుతుంది నాకైతే. గాడ్వారాలు వస్తాయి అనేది టెన్షన్ మీదే ఉంటాయి రైతులకు చాలా మందికి, అందుకే పచ్చివాళ్ళు అమ్ముతారు. అంటే ఇప్పుడు ఉన్న రేట్ అయితే ఇంత ఇది. ఇక మళ్ళీ కిరాయి కూడా అడుగుతారు కదా, కిరాయి ఏం లేదు మాకు ఇక్కడ చాలా మంది పెట్టిరు నాకు 3500 3000 అన్న అట్లా పడుతుంది అన్నారు. కానీ మీరు ఇచ్చినంత, మీరు చెప్పినంత ఇస్తే మంచిగానే ఉంటుంది నాకు రేటు. అంతే రేట్ లేదు మేము తీసుకునేది. మాకు ఇచ్చే అయితే 2000 ఇస్తారు. పోయినసారి నుంచి 2000 ఇచ్చిర్రు. అంటే ఇప్పుడు 2500 అని మాట్లాడుకున్నారట. చూడలే ఇంకా నేను ఒక 3 ట్రిప్పుల 2 కొట్టిన పచ్చివాట్లే, ఇంకా నేను తీసుకోలే అవి. నేను చెప్తా నేను షార్ట్ వీడియోలో కూడా ఎంత పడ్డది అనేది. ఇది ఉన్న రేటు పచ్చివాట్లది. ఇట్లా అమ్ముకుంటే కొంచెం బెటరు. ఈ గాడ్వారాల టెన్షన్ రైతులకు ప్రతి ఒక్కరికి అది తెలుసా టెన్షన్. మాకు గుద్దాల టెన్షన్ మాకైతే. ఇంకా మాది మొత్తం 6 ఎకరాలు ఆడ. అందుకే ఈ పచ్చివాళ్ళ రేటు 1950 అంతే నడుతుంది. 1800 ఉంటుంది రేట్ అనేది ఉండదు ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నీ అరే పచ్చివాళ్ళు పోతున్నాయి ఇక అన్నట్టు కోసుకుపోయి ఆడ బండ్లు సీరియల్ పెడతారు. ఇలా బంద్ అట మిల్లు. ఇంతకుముందే ఫోన్ వచ్చింది, మన అన్నవే ఫోన్ చేసిండు. నేను కూడా ఇప్పుడు పోయి బండి ఆడ పెట్టేస్తా ఇది సంగతి. పచ్చివాట్లేదు కింటలకు 18 19 1850 అంతే అంటే ఒకప్పుడు పోయినసారి 2000 ఇచ్చే కానీ ఇప్పుడు ఎందుకో మరి ఆ సేట్లు వాళ్ళ లాభం వస్తలే కానీ మనకు 1950 18 1850 అంతే ఇప్పుడున్న రేట్ అయితే. మన అట్లా మొత్తం 6 పోసుకున్నాం. 6 గుద్దలు అయింది బండి బయటకు వచ్చే వరకు. పోయి తానం చేయాలి అమ్మతోడు. ఇప్పుడే తానం చేసాను నేను. ఇక అంత దుమ్ము ఎట్లా మొత్తం గడ్డేసుకున్నాను, ఒక్క గుద్ద అలిగింది. నేను ఆ వీడియో తీయలేకపోయినా. ఇంతే ఇక వీడియో అయితే. ఇక మిల్లికాడ చూపిస్తాం నేను కూడా. మిల్లికాడ చూద్దాం, ట్రై చేద్దాం మిల్లికాడ. అంటే ఈ ఎండకు ఏంటంటే నాకు క్లారిటీ వస్తలేదు నా చిన్న ఫోను. అట్లా మీకు చూపించలేకపోతానా. ఎంత మంచిది ఇద్దామన్నా నాకు క్లారిటీ వలుగుతుంది అసలు. ఇది సంగతి. రైట్, నేను మళ్ళీ మిల్లికాడ వెళ్తాం మనం. ఇక అన్న బండి అయితే దిగబడ్డది ఘోరంగా. రాక వచ్చింది ఫస్ట్ కిరాయి మొత్తం. ఎంత ట్యాంకులు ఏం పోసుకున్నాడు అన్న. నేనే తీసిన బండి తీసేవారికి గుద్దాలు దిగబడ్డాయి. ఇక్కడ మన ఇంజన్ తీసినాం, మన ఇంజన్ పట్టుకొచ్చిన డబ్బా తీసి. అమ్మతోడు ఇప్పుడు వెళ్తే వెళ్ళేది డౌటే ఎందుకంటే ముంగట మొత్తం పచ్చిగా ఉన్నది. చూద్దాం మరి. డోజర్ పెట్లా పట్టుకోవాలి. బండ్లు అయితే పట్టమంటాను లోడ్ తెక్కనే అన్న నువ్వు. నువ్వు రివర్స్ అయ్యి కుట్టే ముంగడికి.
మా అటు ఇటు కుదలమైంది. ఇంతకుముందే వచ్చిన మా మిల్లు కాడికి అంటే నీకు అది నేను మొత్తం చూపిస్తున్నాను మా నాకు పట్టుకునే మనిషి లేడు కెమెరా అట్లా మీకు నేను చూపించలేకపోయాను. అట్లా నేను ఏంటంటే ఫ్రంట్ కెమెరా పెడితే నేను మీకు చక్కగా చూపించలే. మిల్లు కాడికి వచ్చిన మా అన్లోడ్ అయితే కాదట, మిషన్ ఏమో ఖరాబ్ అయింది అన్నాడు అన్న. రైట్ మా ఇక వీడియోలో మీకు చూపించిన కదా మిల్లులు. ఇక ఉంటానమ్మా, కొత్త వీడియోతో కలుద్దాం ఇక.